బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అసలు ఏంటి సార్ మీ దినచర్య ఎలా ఉంటుంది? అంటే నేను చూసిన ఎమ్మెల్యేలలో మీ వేషధారణ, మీ వస్త్రధారణ అందరిని ఆకట్టుకుంటున్నాయి ఈ మధ్యకాలంలో. మంచిగా ఫైజమా వేసుకొని దానిపైన ఒక టవల్, ఒక మంచి డిజైన్స్ వేసుకొని ఏంటి అసలుకి ఏముంటుందండి దాంట్లో? లైఫ్ స్టైల్ ఫస్ట్ నుంచి అలానే ఉంటారా, లేకపోతే మనకు ఒక యూనిక్, ఒక సరికొత్తగా ఉండాలి మనం రాజకీయాలు? అది మాకు తెలియకుండానే జరిగిన సంఘటన. ఎందుకంటే ఎప్పుడైతే నేను లాస్ట్ ఇయరే కదా రాజకీయాల్లోకి వచ్చింది, అనుకోకుండా ఫస్ట్ టైం ఓటింగ్స్ పెట్టేటప్పుడు ఆ డ్రెస్సెస్ మీద వేసుకొని మనది నార్త్ స్టైల్లో షాల్ వేసాను. ఓకే. ఆ ఫొటోస్ అని చూసి ఇది బాగుందా అని అన్నారు. ఓ, అప్పటి వరకు ఎప్పుడో రేర్ ఏదో ఫంక్షన్స్ పూజలలోనే డ్రెస్ చేసేవాడిని. మిగతా టైంలో మీలాగానే జీన్స్, కార్నర్స్, టీషర్ట్స్ అట్లా వేసుకునేవాడిని. ఆ ఫొటోస్ ఏదైతే చూసినప్పుడు ఓటింగ్స్లలో మంచిగా ఉందని చాలామంది చేశారు. అప్పటి నుంచి ఆ రకంగా కంటిన్యూ చేస్తున్నాను. అంతే, దాంట్లో కొత్తదనం ఏం లేదు. కొత్తదనం ఏముంటుందండి? ఎంతసేపు ప్రజల గురించి నిరంతరం. సో అది ఉంటుందిలే, డెఫినెట్గా ఉంటుంది. డ్రెస్సింగ్ అనేది ఏంది మరి? దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి, పుట్టడం కూడా కొంత అందంగా పుట్టించాను ఇలా కాబట్టి. నా అలాగే ఉంది, నాకన్నా అందంగానే ఉన్నాను మీరు. జనరల్గా అంటే బ్రహ్మ సృష్టి ఏదో కొద్దిగా ఇప్పుడు మనలాంటి గురించి ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకుండొచ్చు డిజైన్ చేసేటప్పుడు, ఆర్ట్ చేసేటప్పుడు. రాజకీయాలలో తెలంగాణ శోభన్ బాబు ఇప్పుడు మీరు. నాకేం లేదండి, ఇంచుమించు ఆయనలాగే ఉంటారు కొంచెం. నా ధర్మం అవమానం పాలు కాకుండా నా దేశం. ఓకే. సినిమాలు చూస్తుంటారా? తక్కువ. లాస్ట్ సినిమా ఏంటిది? లాస్ట్ సంవత్సరం సినిమా కూడా చూడలేదు అనుకుంటే, ఏదో ఒక సినిమా చూసినాను. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈ రాజకీయాలకు వచ్చిన నుంచి మళ్ళీ కొద్దిగా ఈ మధ్యన ఎలక్షన్స్ వల్ల ప్రధాన బాధ్యతలు ఎక్కువ చెప్పారు. మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ లాంటి నిజామాబాద్, మల్కాజ్గిరి ఇచ్చారా? విజయ సంకల్ప యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. ఓకే. మళ్ళీ ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు. కాబట్టి ఒక మంచి సైనికుడిగా నన్ను నమ్మారు. నా నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, మా నాయకుడు అరవింద్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఢిల్లీ నాయకత్వం కావచ్చు, బాగా నమ్మింది బీజేపీ పార్టీ కూడా మిమ్మల్ని తెలంగాణలో. కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. నేను ఒక 6 నెలల బిడ్డని రాజకీయంగా ఈ రకంగా గౌరవము, ఈ రకంగా ప్రోత్సాహము, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఈ రకంగా ప్రోత్సాహం ఇవ్వటము, నా నైతిక స్థైర్యం ఇంకా పెరిగింది. ఎందుకంటే దేని మీదైనా పోరాడగలుగుతానని. అటువంటి టైంలోనే ఇట్లాంటి ఆలోచనలు, అభివృద్ధి పథంలో మాత్రం 80% కాకపోను. ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలుకి? మామూలు వ్యవసాయదారు కుటుంబం అనుకోకుండా, చిన్న వయసులో అమ్మ చనిపోవటం, రకరకాలు ఉంటాయి కదా. తల్లి లేని బిడ్డకు తండ్రి కూడా లేకపోతే సమాజంలో ఉండే అవమానాలు అవన్నీ ఎదుర్కొ, అంటే ఒక పూట తినడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయని విన్నాను నేను. అంటే అలాంటిది ఈ స్థాయికి రావడం అనేది చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి. అట్లీస్ట్ తెలుసుకోవాలనుకుంటుంది చాలా మంది కూడా. ఇప్పుడు కొన్ని మనకు తెలియకుండా జరుగుతాయి సంఘటనలు. పెద్ద అగాధం అంటే, పెద్ద లోటు అంటే అమ్మ చనిపోవటం. ఇంకా అది మీకు 1 year చనుబాలకు బదులు కన్నీళ్ళు తాగి పెరిగిన. ఇక అప్పటి నుంచి నా జీవితంలో పోరాటం. ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా మా పిల్లల్ని చూస్తే, వాళ్ళు ఇప్పుడైనా కానీ డాడీ డాడీ అంటారు, ఇప్పుడు రమ్మంటారు. అసలు నేను 1 yearకి ఎవరిని అడిగాను, పాలు అడిగితే అడిగాను, నీళ్ళైతే ఎవరిని అడిగాను అంటే ఏదో ఏడ్చి అట్లా అలసిపోయి పడుకునేవాడిని. ఆ టైంలో మాకు ఏంటంటే కొద్దిగా మిగతా నాకు ఈ కుల పిచ్చి రాకపోవడానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు మా మామ సర్పంచ్ ఉండేవాడు. మా మామ అక్కడ ఎత్తుకొని కూర్చుండేది అక్కడ. అంటే మా ఇంటి ముందు నుంచి ఎవరైనా మధ్యాహ్నం మా పల్లెటూళ్ళలో ఏంటంటే పిల్లలకు పాలు ఇవ్వడానికి వస్తారు ఇంటికి, తోట పనులకు వెళ్ళి ఆ పనులకు వెళ్ళి. లేదు మా మామ ఇంటికి ఏదైనా పని గురించి వచ్చేవాళ్ళు, ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఎక్కువ మా దానికి ఉండేవాళ్ళు వాళ్ళతో. కాబట్టి అందరు పాలు ఇచ్చేవాళ్ళు నాకు. అంటే పోతుంటే ఏడుస్తుంటాను కాబట్టి. అంటే అక్కడ పల్లెటూరులో ఉన్న ఒక రకమైన దాన్ని ఏం చెప్పాలా, దైవత్వం అనుకుంటాను అది. అంటే ఇక్కడ కన్న బిడ్డలకి పాలి అని పట్టణీకరణ ఒకవైపు, ఎవరి బిడ్డ అయినా మా బిడ్డ ఏడిస్తే చాలనుకున్న వాళ్ళు ఒకవైపు. కాబట్టి అలా అలా పెరగడం, జీవనోపాధి గురించి విదేశాలకు వెళ్ళటం, గల్ఫ్ కంట్రీస్కు చదువుకున్న తెలుగు మీడియం చదువులు కావచ్చు. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ చదువుకున్నాను అంతే. అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్కిల్ వర్కర్స్కు కానీ క్వాలిఫికేషన్స్ నీడ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇంకా తప్పదు కదా, ఏదో ఒక హెల్పర్ జాబ్ చేయటము. హెల్పర్ అంటే ఏముంటుంది అంటే ఇప్పుడు దాకా మీ వాయిస్ వేరుగా ఉంది, ఒక్కసారి మీ రియల్ లైఫ్ స్టోరీ అనగానే వాయిస్ కూడా కొంచెం చెమ్మగిస్తుంది సార్. అంటే ఎన్ని బాధలు ఉన్నాయో దాని వెనక అర్థమవుతుంది మాకు. ఇక ఏదో ఒక రకంగా మనం చేయటము, కష్టాలు పడటము, ఆ బాధలు ఎదుర్కొంటూ ఎవరు జాబ్ చేసాం కొన్ని రోజులు. ఇక తర్వాత అక్కడున్న సమాజాన్ని, ప్రపంచాన్ని చూసి వ్యాపారం రంగంలో దిగటము, అంచెలంచెలుగా ఎదగటము, దాంతోపాటు నాతో పాటు నాకు సంబంధించిన వాళ్ళని సహాయం చేయటము, ఒక రకమైన పోతున్నప్పుడు ఈ రకంగా కసితోనే పెరిగేది ఎందుకు ఇప్పటికి కూడా కసి. ఇప్పటికి కూడా
లైఫ్ అంటే ఇప్పుడు డబ్బు మీద కసి లేదు ఇక. ఆ డబ్బు కూడా ఈ రకంగా ఈ సౌకర్యవంతంగా బతకడానికి కారణం ఏంటంటే సమాజం వల్ల మేము ఎదుర్కొన్న సమస్య. అంటే దగ్గర బంధువులైనా మాట్లాడకపోవటము, ఎవ్వరు దరి చేరనీయకపోవటము, గౌరవం ఇవ్వకపోవటము. అంటే డబ్బు ఉంటేనే గౌరవిస్తుంది సమాజం అనేది ఒక మరి అట్లా వేలునుకుపోయింది మనసులో. ఓహో ఇలా కావాల్సిన డబ్బులు అంటే ఏదో ఒక రకమైన సమాజంలో డబ్బు సంపాదించాలన్నప్పుడు డబ్బు సంపాదించాం. అది కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించాం, అన్ని రకాల ట్యాక్సీలు కట్టుకుంటాం. బట్ ఈరోజు రాకేష్ రెడ్డి గారి ప్రాపర్టీస్ అంటే కొన్ని వేల కోట్లు అంటుంటారు. అది నోటికి వచ్చినట్లా ఉంటారు. అవి వేల కోట్లు ఉంటే బాగా ఎలక్షన్ కమిషన్లు ఇచ్చినాం కదా అన్ని. ఏదైనా కానీ సౌకర్యంగా బతకడానికి దేవుడికి ఎన్ని లక్షల రేట్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువని. మా కుటుంబం, నేను కావచ్చు, మా కుటుంబం కావచ్చు, ఎన్ని లక్షల సార్లు దేవుడికి సాష్టాంగ నమస్కారాలు చేసిన కృతజ్ఞత తక్కువని. ఎందుకంటే ఒక మామూలు తల్లిదండ్రులు లేని బిడ్డ, ఎటువంటి సరైన హైయర్ ఎడ్యుకేషన్ లేని ఒక బిడ్డ, ఒక లేబర్తో మొదలుపెట్టిన జీవితం ఈరోజు కొన్ని వేల మందికి ఉపాధితో పాటు ఈరోజు రాజకీయ రంగంలో కూడా కొన్ని వేలాది మందికి, లక్షలాది మందికి స్ఫూర్తి నింపుతున్న గొంతు. ఈ గొంతు దేనివల్ల వచ్చింది, దేనివల్ల పెగులుతున్నది అంటే ఈ గొంతు సమాజం ఇష్టపడుతున్నది 200%. అంటే ఈ గొంతు అంటే ఇక నేను మళ్ళీ ఈ ప్రజల రుణం కూడా తీసుకోవాలి. నా కుటుంబం ఎట్లా దేవుడికి ఎట్లా చెప్పుకోవాలి. ఇప్పుడున్న జీవితము 3 నెలలని ఎమ్మెల్యే కావడము, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, అది కూడా ధర్మం మీద దాడి ఒకవైపు, అసత్య ప్రచారం ఒకవైపు జరుగుతుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మైనారిటీలంతా ఒకటై ఈ హిందువులకు సంబంధించిన పార్టీని బతకనియద్దని అందరు కక్ష కట్టిన టైంలో అంటే ప్రత్యేకంగా పగబట్టారు కదా. విదేశీయులు కావచ్చు, విదేశీ నిధులు కావచ్చు, విదేశీ కుట్రదారులు కావచ్చు. ఈ ధర్మానికి ఎప్పుడు ప్రమాదం విదేశాల నుంచి ఎక్కువ అవుతుంది, స్వదేశంలో ఉన్న హిందువుల వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఓకే, అయినా కానీ 3 నెలల 30,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం అనేది అదొక గొప్ప విషయం. దాంతోపాటు మెజారిటీ మీది ఈ సమయంలో అంటే నేను ఎవరో చాలామంది కూడా తెలియదు ఇప్పటికక్కడ, ఇప్పటికి కూడా తెలియదు. అంటే ఓన్లీ సింబల్ చూసే వేశారు అయితే. నేను ఎక్కువ ఈ రోజు పల్లెలలో తిరగటము, అంటే ప్రజలతో మమేకం కావటం, అంతకుముందు నుంచి అక్కడ చేసిన కొన్ని పనులు ఉన్నాయి కదా, చారిటీస్ కానీ అవి కానీ. చారిటీ బాగా చేసేవాళ్ళంట కదా పేదవాళ్ళకి. ఎందుకంటే నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదు, కనీసం వసతులు, కూడు గుడ్డ నీరు. అంతే, గ్రేట్, అది మంచి థాట్ సార్. థాట్ కూడా కాదండి, మనం ఏమి ఇచ్చి రుణం తీసుకుంటాం ఈ సమాజానికి. అదే కదా, త్యాగం కాదు, పాడు కాదు సార్. ఎంత ఉన్నా కానీ పెట్టే బుద్ధి రావాలి కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళు పెడతలేరని మనం పెట్టుకుంటూ ఉంటాం, మనకి కరెక్ట్ కాదు కదా. మనకున్న దాంట్లో మనం సమాజంతో పంచుకోవాలి. ఇప్పుడు ₹1 హాస్పిటల్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రజల గురించి ఆలోచించి ₹1 హాస్పిటల్ అంటే కన్సల్టేషన్ ఆఫీస్ ఇక్కడ 12 కోట్ల బిల్డింగ్ ఫ్రీగా ఇచ్చేసాము. ₹1 ఎందుకు పెట్టారు మరి? ₹1 ఒక కాన్సెప్ట్ లాగా, ఎందుకంటే అక్కడ అన్ని ఆల్ స్పెషలిస్టులు ఉంటారు కన్సల్టేషన్స్. మరి కన్సల్టేషన్ ఇచ్చి అలానే ఒక అపోవాలి. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ వైద్యంలో రకరకాల కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఏమి లేకుండా టెస్టులు వేలాది కొద్ది ఇట్లా ఇవన్నీ సమాజంలో వచ్చిన ప్రభావంతో ఒక న్యాయబద్ధంగా మంచి డాక్టర్లు ఉంటారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కన్నా మీ దగ్గర ఉన్న ఫండ్స్ తోనే మంచి పనులు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అవును, ఇప్పుడు కూడా ఆర్మూర్లో కూడా మీరు చూడండి, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 700 మంది, అదే చెప్పాను ఒకరోజు స్పీచ్ లేదో, 700 మంది ఒక మంచి బాత్రూమ్లు కావచ్చు, డైనింగ్ హాల్స్ కావచ్చు, స్టేజెస్ కావచ్చు. మా పిల్లలు చదువుకున్న స్కూల్ లాగే చేశాను. ఒక స్టేడియం చేయించాను, శ్మశానాలు చేయించాను, పార్క్ చేపిస్తున్నాను. అంటే నాకు రావాల్సిన న్యాయమైన వాటా, ధర్మబద్ధంగా రావాల్సిన ఆర్మూర్ ప్రజల వాటా సరంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నన్ను ఇబ్బంది పెట్టకుండా, రాజ్యాంగాన్ని అవమానపరచకుండా, ఉత్తర తెలంగాణ మీద కక్ష కట్టకుండా నా వాటా నాకు ఇస్తే స్మార్ట్ సిటీ చేస్తారు. మోడల్ ఆఫ్ తెలంగాణ చివరి రోజు 1 మంత్ 5 సంవత్సరాల ముందు మీ విలేకరులందరినీ తీసుకెళ్తాను. అంటే మీకున్న ఆలోచనలు, మీ ఇన్నోవేటివ్ థాట్స్ అంటే ఉంటాయి కదా. అదే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడింది కూడా అదే. నేను వితిన్ 3 మినిట్స్లో కూడా 7 సబ్జెక్టులు తీసుకున్నాను. ఒకటి, మీరు ఎట్లయితే 150 కోట్లు కొండబోతున్నారో మోడల్ ఇంటిగ్రేటెడ్ నాకు కూడా ఇవ్వండి. 2000 మంది అమ్మాయిలు హాస్టలల్లో మురికి గుంటల పక్కన కనీస వసతులు లేకుండా అద్దె కొంపలల్లో ఒక్క రూమ్లో 40 మంది పిల్లలు, అందులోనే క్లాసెస్, అందులోనే రూము, అందులోనే పడుకోవడం అని నేను వీడియో పెట్టి కూడా పంపించాను రేవంత్ రెడ్డి గారికి. రెండోది, ఎస్సీ పిల్లల హాస్టల్లో కూలిపోయే దశలు ఉన్నాయి, పట్టించుకున్న వాళ్ళు లేడు. పేదలకు ఇల్లే లేవు, 10,000 ఇల్లు కావాలి. ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి, నేను వస్తాను ఒకసారి. నేను ఇప్పుడు ప్రచారం వెళ్తాను, ఒక 20-21 తర్వాత వెళ్తాను. మొత్తం చూద్దాం. అసలు ఇంతవరకు ఇల్లు లేవు, స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఒక ఇండస్ట్రీ లేదు 10 ఏళ్ళ నుంచి.
ఆ రోజు అసెంబ్లీ కూడా చెప్పాను, ప్రతి ఒక్కరూ 40,000 కోట్లు తెచ్చాము దావోస్ నుంచి అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం కాదు. నేను 20 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను, ప్రతి ముఖ్యమంత్రి వెళ్ళటము, నిధులు తెచ్చినామని చెప్పడము, ఆ నిధులు ఎక్కడికి వచ్చినాయో చెప్పరు, ఎక్కడ ఇండస్ట్రీస్ పెట్టారో చెప్పరు. ఎవడు వచ్చినా కానీ అవుటర్ రింగ్ రోడ్ చుట్టే భూములు కావాలంటాడు గవర్నమెంట్. మళ్ళీ ఉన్న వాళ్ళే దోసుకోవడం ఈ భూములు, విలువైన భూములు. వీళ్ళ భూములు ఎక్కడున్నాయి, రాజకీయ నాయకుల భూములు ఎక్కడున్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ రావడము. ఇదొక మాఫియా లాగా తయారైంది. రాజకీయం కూడా ఒక మాఫియా లాగా తయారైంది. ఈ రాజకీయ నాయకులంతా భూములు కొనుక్కోవడం, ఆ భూముల పక్కనే ఇన్ఫోసిస్ క్యాంపస్లు రావడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.